నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, గట్టుపల్, మరిగూడెం, నాంపల్లి, మునుగోడు మండలాలకు 37 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారాయణపూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంజూరైన నిధులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యవసర విద్యుత్ పనులకు మొదటగా కేటాయించాలని, గ్రామాల వారీగా ఏ విద్యుత్ అవసరాలు ఉన్నాయనే అంశాలను గ్రామస్తులతో చర్చించి నివేదిక రూపొందించాలని, ఆ నివేదిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలు పెట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, గట్టుపల్, మర్రిగూడెం, నాంపల్లి, మునుగోడు మండలాలకు 37 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారాయణపూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంజూరైన నిధులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యవసర విద్యుత్ పనులకు మొదటగా కేటాయించాలని, గ్రామాల వారీగా ఏ విద్యుత్ అవసరాలు ఉన్నాయనే అంశాలను గ్రామస్తులతో చర్చించి నివేదిక రూపొందించాలని, ఆ నివేదిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలు పెట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని గుర్తు చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లపై కెపాసిటీ పెంపును చేపట్టి విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. విద్యుత్ షాక్ల వల్ల ఏ ఒక్క రైతు, ఏ ఒక్క వ్యక్తి ప్రాణం పోకుండా భద్రతతో కూడిన నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సూచించారు. విడతల వారీగా మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు.